పొత్తి కడుపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గర్భసంచి పెరిగే కొద్దీ బేబీ అడాప్షన్ కోసము ఈ రెక్టస్ మజిల్ అనేది కడుపు మీద ఇలా ఉంటదనమాట మదర్‌కి. ఆ మజిల్ డిస్టెండ్ అవుతది. దీన్నే డయాస్టాసిస్ రెక్టై అని అంటాం. ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క రెక్టస్ మజిల్ ఇలా వ్యాకోచం చెందడం వల్ల మళ్ళీ డెలివరీ తర్వాత అది నార్మల్ పొజిషన్‌కి ఇలా గనక వస్తే కడుపు ఎక్కువగా రాదు. ఇలా గనక ఉండిపోతే కడుపు ఎక్కువగా కనిపిస్తదనమాట. సో, కడుపు రావడానికి మెయిన్ రీజన్ ఈ రెక్టస్ మజిల్ అనమాట. సో, ఈ మజిల్‌ని నార్మల్ కండిషన్‌కి వచ్చే ప్రక్రియలోనే మన టెక్నిక్ అంతా ఉందనమాట. సో, ఇది నార్మల్ పొజిషన్‌కి తీసుకురావాలంటే నడుము కట్టు ఉండాలి. డెలివరీ తర్వాత 6 వారాలు, నెల 15 రోజుల నుండి 2 నెలల వరకి ఈ మజిల్ అనేది నార్మల్ కండిషన్‌కి వచ్చే స్థితిలో ఉంటది. సో, ఆ స్థితిలో గనక మనము బెల్ట్ గాని, లేదనంటే నడుము కట్టు గాని కట్టుకుంటే గనక ఆ మజిల్ అనేది నార్మల్ పొజిషన్‌కొచ్చి మనకు కడుపు ఎక్కువగా కనబడకుండా ఉంటది.